వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ హై ప్రోటీన్ వేరుశనగ పప్పు పాలు మరియు పెరుగు. ముందుగా మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. వేరుశనగ పప్పు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసినదే. ఇందులో ఎక్కువగా మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. బోల్డెన్ పోషకాలు దాగి ఉంటాయి. శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్, మ్యాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. ముందుగా మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వేరుశనగ పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇవి సుమారు 250 గ్రాములు ఉంటుంది. అందులో నీళ్లు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా నీళ్ళను సెపరేట్ చేసుకొని 1-2 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న వేరుశనగ పప్పుని బౌల్లో తీసుకొని అందులో తగినన్ని నీళ్లు యాడ్ చేసుకొని సుమారు 8 నుండి 10 గంటల పాటు నాననివ్వాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత అందులో ఉన్న నీళ్ళని సెపరేట్ చేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న వేరుశనగ పప్పుని మిక్సీ జార్లో తీసుకొని అందులో ఒక పప్పు వేరుశనగ పప్పుకి 2 గ్లాసుల నీళ్లు యాడ్ చేసుకోవాలి. నీళ్లు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఏదైనా గుడ్డ సహాయంతో కానీ లేదా కర్చీఫ్ సహాయంతో మనం మిక్సీ పట్టుకున్న వేరుశనగ పప్పు మిశ్రమాన్ని అందులో యాడ్ చేసుకొని పాలను సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా పాలను పిండేసి సెపరేట్ చేసుకోవాలి. తర్వాత కర్చీఫ్లో ఉన్న మిశ్రమాన్ని మళ్ళీ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని 1 కప్పు నీళ్లు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ కర్చీఫ్ సహాయంతో పాలని సెపరేట్ చేసుకోవాలి. ఇక సర్వింగ్ జార్ తీసుకొని అందులో పాలని సర్వ్ చేసుకుంటే ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వేరుశనగ పప్పు పాలు రెడీ అయిపోయినట్టే. ఈ వేరుశనగ పప్పు పాలతో మీరు కాఫీ కానీ టీ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వేరుశనగ పప్పు పాలను ప్రిపేర్ చేసుకోవడం చూశారు కదా. ఇక పెరుగు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఒక బౌల్ పెట్టుకొని అందులో మనం రెడీ చేసుకున్న వేరుశనగ పప్పు పాలను యాడ్ చేసుకొని ఒక పొంగు రానివ్వాలి. ఇలా పాలు మరిగి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాలు ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత గోరువెచ్చగా వచ్చేంత వరకు చల్లారనివ్వాలి. తర్వాత 2 సెపరేట్ బౌల్స్లో పాలను యాడ్ చేసుకోవాలి. ఇందులో తోడేయడానికి ఒక దానిలో ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను, మరొక దాంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. వీటిలో న్యాచురల్ బ్యాక్టీరియా ఉండటం వల్ల పెరుగు తోడేయడానికి ఉపయోగపడుతుంది. ఇది పెరుగు అవ్వటానికి సుమారు 10 నుండి 12 గంటలు పడుతుంది.
పెరుగు అయిన తర్వాత అందులో ఉన్న పచ్చిమిర్చి ఎండుమిర్చిని తీసేసుకోవాలి. చూసారు కదా, హై ప్రోటీన్ వేరుశెనగ పప్పు, పెరుగు మరియు పాలు ఎలా రెడీ చేసుకున్నామో. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.